హాయ్ అండి, ఆరెంజ్ స్పాంజ్ కేక్ చేసుకుందాం పదండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి ఫస్ట్గా మనం ఒక 5 to 6 ఆరెంజెస్ని తీసుకోవాలండి. వాటిని వాష్ చేసుకొని మిడిల్లోకి అలా కట్ చేసుకొని జ్యూసర్తో జ్యూస్ తీసుకోవాలి. ఇట్లా జ్యూసర్లో జ్యూస్ తీసుకోవడం వల్ల సీడ్స్ అండ్ పల్పు రాకుండా జ్యూస్ ఫిల్టర్ అయిపోతుందండి చక్కగా. అలా అన్ని కాయల్ని అట్లా జ్యూస్ తీసుకొని ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ రెడీగా చేసుకోవాలి మనం. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి కళాయిని ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకుందాం. ఫ్లేమ్ హైలో పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలండి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లో 1 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. నో షుగర్ నో మైదా అండి. హెల్దీ కేక్ అండి, చాలా బాగుంటుంది. ఇందులో ఆరెంజ్ జ్యూస్ మిక్స్ అవ్వడం వల్ల టేస్టీగా ఉంటుంది. కేక్ చాలా బాగుంటుంది. ఒక 2 eggs తీసుకుందామండి. 1 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను, రైస్ బ్రాండ్ ఆయిల్ అండి, ఫ్లేవర్ ఉండదు కాబట్టి. అదే కప్తోని 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఏది మనం చేతితో కలిపే పని లేదండి, అన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా క్విక్గా అయిపోతుందండి. కేక్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ఒక 2 cups ఆటా వేస్తున్నానండి. గోధుమ పిండి, మైదా వేయట్లేదండి, ఆటా. ఆ కప్తో 2 cups ఆటా వేస్తున్నాను. తర్వాత మనం రెడీ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఇందులో మిక్స్ చేసుకోవాలండి. సరిగా ఆరెంజ్ జ్యూస్ ఇప్పుడు ఆ బ్యాటర్లో ఆ ఆరెంజ్ జ్యూస్ అంతా పోసుకోవాలి. అందులోనే 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసానండి. అది మిస్ అయింది. మూత పెట్టి మళ్ళీ ఈ ప్యాటర్న్ అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ ప్యాటర్న్ని మనం కేక్ బౌల్లోకి తీసుకోవాలండి. కేక్ బౌల్కి అడుగున ఆయిల్ రాసి పొడిపిండితో ట్యాప్ చేసుకున్న తర్వాత ఆ బౌల్లోకి మనం కేక్ బ్యాటర్ని తీసుకొని మనం క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిష్గా చల్లుకోవాలి. అలా గార్నిష్గా చల్లుకున్నాక అది తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకున్న కళాయిలో పెట్టుకొని మూత పెట్టి కేక్ని 35 to 40 minutes ఫ్లేమ్ సిమ్లో మీడియంలో పెట్టి 35 to 40 minutes కేక్ బేక్ చేసుకోవాలి. మూత తీసి చూసి ఒకసారి ఫోర్క్ డిప్ చేసి చూడాలండి. ఫోర్క్కి ఏం అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టు. కానీ కొంచెం లైట్గా అంటుకుంటుంది కాబట్టి మళ్ళీ 5 to 10 minutes మూత పెట్టి కేక్ని బేక్ చేసుకుందాం. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత చక్కగా కేక్ బేక్ అయిపోయిందో. చాలా బాగుంటుందండి, పిల్లలు చక్కగా తింటారు. నో షుగర్ నో మైదా కాబట్టి హెల్తీగా ఉంటుంది. తీసి కేక్ కూల్ అయిపోతే బౌల్ నుంచి అదే సపరేట్ అయిపోతుందండి. మనం చాకుతో ఒకసారి అడ్జస్ట్ అలా అనుకుంటే సరిపోతుంది. అదే సపరేట్ అయిపోతుంది. తర్వాత ప్లేట్లో కేక్ తీసుకుంటే ఆరెంజ్ స్పాంజ్ కేక్ రెడీ అండి. ఒక్కసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇలా పీసులుగా కట్ చేసుకొని తినేయటమే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.